ఇది నా ప్రోమో రియాక్షన్ వీడియో. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత గింతంత ప్రోమో టుమారో ప్రోమో అని వస్తుంది కదా, క్యాప్టెన్సీ టాస్క్కి సంబంధించిన ప్రోమో వచ్చింది. సో ఆ ప్రోమో మీరు ఒకవేళ చూడకపోతే మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతా, అది చూసిన తర్వాత ఈ వీడియో చూసే ప్రయత్నం చేయరు. క్రేజీగా ఉంది. లిటరల్లీ అనవసరంగా రీతు సంజన గారితో తలగొక్కుంది. కొరివితో తలగొక్కడం అంటారు కదా, గట్లా రీతు అనవసరంగా సంజనతో పెట్టుకుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే రీతు గేము స్టార్టింగ్ అంతా కూడా మనం ఈ పవన్తో ట్రాకు పవన్ రీతు పవన్ అబ్బా ఇది ఎంత టార్చర్ 24 గంటలు అనే సెన్స్ నుంచి ఆ గేమ్ చూడడం మొదలుపెట్టాం. ఆ ట్రాక్ని వదిలేసినాం మనం. ట్రాక్ నడుతున్నదే పోనీ ఆ సోది ట్రాక్ని 24/7 టార్చర్ పెడతారా నాయన. ఆ ట్రాక్ వదిలేస్తే గేమ్ బాగా ఆడతారు, ట్రాక్ వదిలేస్తే గేమ్ అయితే బాగానే ఉంది, ఆ ట్రాక్ని పట్టించుకొద్దాం, అది వద్దులే గేమ్ పరంగా చూద్దాం మనం అని అందరము అడ్జస్ట్ అయిపోయినాం. అందరము సర్ది చెప్పుకున్నాం, మనం చెప్పుకున్నాం అబ్బా ఇక అలా ట్రాక్ గురించి మాట్లాడితే చండాలం రా నాయన. డిమాండ్ పవను ఆ ట్రాక్ అనేది వాళ్ళ నుంచి మనం దూరం పెట్టి చూడడం స్టార్ట్ చేసినాం. ఓన్లీ గేమ్ని చూడడం స్టార్ట్ చేసినాం. వాళ్ళు 24/7 కొట్టాడుకున్నా కానీ హ్యాపీగా తీరా మనకెందుకు. గేమ్ కాడ బాగా ఆడతారు, మాట్లాడే కాడ బాగానే మాట్లాడతారు, పాయింట్స్ పెట్టాలంటే నామినేషన్లో పాయింట్స్ బాగా పెడతారు, ఇవన్నీ చూడడం స్టార్ట్ చేసినాం. కానీ ఎప్పుడైతే సంజన గారితోటి నీ గేమ్ నాకు కనబడతలేదు 6 వారాల నుంచి వెళ్ళి అనే పాయింట్ మాట్లాడిందో, ఆయన అంతకంటే పోయిన వీక్ కూడా టెడ్డీ టాస్క్లో కూడా నామినేషన్ చేసినప్పుడు కంప్లీట్గా గేమ్ని ఎండగట్టినట్టుగా నువ్వేం చేస్తలేవు, నువ్వు వేస్ట్ ఈడ కూర్చుంటావు ఆడ కూర్చుంటావు అనే సెన్స్లో మాట్లాడిందో, అక్కడి నుంచి ట్రిగ్గర్ అవుతూ వచ్చి అప్పటికీ ఇంకా తన సాక్రిఫైస్ని మనసులో పెట్టుకుని అట్నే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చిన సంజన మొన్న బర్స్ట్ అవుట్ అయిపోయింది. నువ్వు 6 వారాల నుంచి కనబడలేదు అనేసరికి సర్వని ఎక్కడనో అంటే సంజనక్కకి ఈగో ట్రిగ్గరింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ థ్రెషోల్డ్ లెవెల్ టచ్ చేసినాం అనుకో మనం, టార్చర్ పెడుతుంది. ఇక రిటర్న్లో పగబడుతుంది. ఆ పగ పట్టిందంటే ఘోరంగా ఉంటుంది. సో ఆ పగ ఇప్పుడు రీతు మీద ఉంది. రైట్ నో సంజన అక్కకి ఆ పగ రీతు మీద ఉంది. సో అది చల్లారాలి అంటే కంప్లీట్గా తన కోపం అంతా పోవాలంటే తను పూర్తి స్థాయిలో కక్కేయాలి. సో ఆ కక్కే మూమెంట్ రేపు రాబోతుంది. లిటరల్లీ ఎందుకు పెట్టుకున్నా నేను సంజనక్కతోటి అనిపించేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ లెవెల్ నుంచి మనం మనం అని వదిలేసి తన గేమ్ మీదకి పోయిన ఆలోచన అంతా మళ్ళీ పాత పాయింట్కి పట్టుకొని పోయి అక్కడి నుంచి మొదలుపెట్టింది. అసలు నీ గేమ్ ఏంటిది నన్ను అంటున్నావు కదా, అసలు నీ గేమ్ ఏంటిదని అడిగింది. అసలు అక్కడ సినారియో అంతా ఎట్లా స్టార్ట్ అయిందో చెప్తా. ఫస్ట్ మీరు ప్రోమో చూస్తే కనుక మీకు అర్థమైంది, ప్రోమో చూడకపోయినా కానీ చెప్తా. ఈ 6 మెంబర్స్కి కలిపి క్యాప్టెన్సీ టాస్క్ పెట్టిండు. ఇన్ని రోజుల నుంచి అంటే వారం రోజుల నుంచి యోధులు, యుద్ధాలు, భూకంపాలు, ప్రకంపనలు, ఛాంపియన్లు, ఈ పోరాటానికి రెడీగా ఉన్న ఇన్ని మాటలు చెప్పిన ఆసామి మన పెద్ద సారు బిగ్ బాస్ దొర ఎటువంటి టాస్క్లు పెట్టాలి, మంచి ఫైర్ ఉన్న టాస్క్ పెట్టాలి. కానీ ఏం పెట్టిండు, సపోర్టింగ్ టాస్క్ పెట్టిండు. 6గురికి ఆల్రెడీ ఇట్లాంటి తోటి అయిపోయింది కదా మనకి ఈ సీజన్లో కత్తులు కూర్చుడు. సో మళ్ళీ ఆ కత్తులు కూర్చొని పెట్టిండు. మెడలో అవి వేసిండు అయ్యే దండలు, ఆ బిల్లు ఎత్తాడు కదా దాన్ని ఏమంటారు దాన్ని, అది పెట్టిండు. కత్తులు కూర్చోడానికి రెడీగా ఒకటి పెట్టిండు. అయితే సపోర్టింగ్ టాస్క్ కింద పెట్టిండు. సపోర్టింగ్ టాస్క్ ఎట్లా అంటే అక్కడ డ్యాగర్లు ఉంటాయి, కత్తులు ఉంటాయి, మీరు ఉరికి రావాలి, ఉరికి వచ్చి కత్తి పట్టుకోవాలి. ఎవరైతే నా క్యాప్టెన్సీ కంటెండర్గా లేరో 6 ఉన్నారు కదా క్యాప్టెన్సీ కంటెండర్గా, 3 లేరు, తనుజ, భరణి అన్న, సుమన్ శెట్టి, వీళ్ళు 3 కూడా లేరు. సో వీళ్ళు 3 కూడా ఉరికిపోయి కత్తి పట్టుకోవాలి. కత్తి పట్టుకొని మీరు ఎవరినైతే కెప్టెన్గా చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కత్తి ఇవ్వాలి. ఇది మనకు చాలా సీజన్లలో ఉంది. వాళ్ళకి కత్తిస్తే వాళ్ళు ఎవరినైతే క్యాప్టెన్సీ రేస్ నుంచి తీద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి పోయి కత్తి పొడవాలి. ఆ రీజన్ అంటే ఏదో ఒక రీజన్ చెప్పి పొడవాలి కదా. సో మీరు ఎవరినైతే పొడుస్తారో వాళ్ళు క్యాప్టెన్సీ రేస్ నుంచి అవుట్. వాళ్ళు మళ్ళీ వచ్చిందంటే కత్తి తీసుకోవడంలో ఉరుకుతారు. సో ఇక్కడ చాలా తెలివిగా ఆలోచించాల్సి వస్తుంది. ఒకటి, మనం కత్తి పెట్టి పొడిచినామంటే వాడు మళ్ళీ కత్తి తీసుకొచ్చి మనల్ని తీసేటోనికి ఇస్తారా అని కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. అయితే అంత ఆలోచించి చేస్తారా అంటే కష్టమే, చేయర్లే. కానీ ఏదో అడ్మార్ గుడి దెబ్బలో మనం ఎవరైతే సపోర్ట్ చేద్దాం అనుకున్నా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి పొడి చేస్తారు. వాళ్ళు ఎవరిని పడతారు ఇక వాళ్ళ ఇష్టం అన్నట్టుగానే ఉంటుంది. ఆట అంతా ఇక గజిబిజి అవుతూ ఉంటుంది. సో టోటల్గా నాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ మనకైతే ప్రోమో చూసిందని బట్టి అయితే తెలుస్తుంది ఏంటంటే ఫస్ట్ సుమనన్న ఉరికి కత్తి తీసుకున్నాడు. కానీ వెనకాలన్న యాక్చువల్లీ మీరు గమనించారా, తనుజ లంగా ఓనీలో రెడీ అయింది. లైక్ ముద్దమందారం సీరియల్లో కాస్ట్యూమ్ లాంటిది వేసుకుంది. ఎందుకంటే అది రిజంబుల్గా ఉంటుంది కదా. అంటే తనుజ ఫ్యాన్స్ అందరికీ ముద్దమందారంలో మేము చూసిన తనుజారా అన్న సెన్స్లో కనబడాలని ఆ కైండ్ ఆఫ్ అటైర్ వేసుకొని ఉంది. సో ఇక భరణి అన్న తనుజ వాళ్ళిద్దరు వెనకాల ఉరుకుతున్నారు, కానీ కావాలని ఉరకలే, స్లోగా. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న కంటే ఫాస్ట్గా ఈజీ ఉరకగలుగుతారు వీళ్ళిద్దరు, కానీ పోలే. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న పోయిండు పట్టుకుంటాడు, ఎందుకులే మనకు అనవసరంగా బ్యాడ్ నేమ్ అన్న సెన్స్లో ఉన్నారు వాళ్ళు. అందుకని చెప్పి ఉరకలే, మెల్లగా పోయి సుమన్ అన్న పట్టుకున్న తర్వాత ఒక లుక్ ఇచ్చిండు మనకి. అది ఎక్కడి నుంచి కట్ చేసారో తెలియదు, ఎడిటర్ మామ జిమ్మిక్కులు చేసి ఉండొచ్చు, ఎక్కడైనా తీసి పెట్టి ఉండొచ్చు, కానీ ఒక లుక్ ఇచ్చిండు. అంటే ఒక సైకోటిక్ లుక్, నేను నీకు ఇస్తున్నా తీసుకుని నువ్వు ఎవరిని సంజనక్కని పడు అన్నట్టుగా ఉంది అది. అండ్ ఇంకోటి, రీతుకి సపోర్ట్ చేస్తుండు. రీతుకి కత్తిస్తే రీతు ఎవరిని తీసేస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళలో రీతు ఇమాన్యుల్ని తీసేది, డిమాండ్ పవన్ని తీసేది, కళ్యాణ్ని తీసేది.
ఎవరు తీసేస్తుంది? ఇంకెవరున్నారు? దివ్యనికితని తీసే ఛాన్స్ ఉంది. సంజనాకని తీసేయడానికి రెడీగా ఉంది కదా. సో ఇక్కడ ఉన్నోళ్ళలో ఖచ్చితంగా అయితే దివ్యనికిత లేదంటే సంజన వీళ్ళిద్దరినే తీస్తుంది. మ్యాక్స్ 99.99% వాళ్ళిద్దరినే తీస్తుంది. సో సంజనాకని తీసేస్తే సుమనన్న కూడా హ్యాపీ. సుమనన్న విషయంలో నాకు నచ్చని పాయింట్ ఏంటి తెలుసా? సుమనన్నని తనుజ డార్లింగ్ 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 అని పిలిస్తే సుమ్ము డార్లింగ్ అంటే చుమ్ము 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 అని పిలిస్తే క్యూటీ 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 అని చెప్పి చెప్పలు పట్టుకుంటే అంతా క్యూట్నెస్, అంతా సూపర్, అంతా వావ్. రీతు అంటే వావ్ సూపర్, దివ్యనికిత అంటే వావ్. కానీ సంజనక్క అంటే మాత్రం ఇరిటేషన్ ఫీల్ అయ్యిండు. హార్మోని దెబ్బతింటుంది, హార్మోనియం ఖరాబ్ అయిపోతుంది పెట్టే అని చెప్పి నామినేట్ చేసి నాకు అస్సలు నచ్చలేదు అబ్బా పాయింట్లో. అందరూ అంటే నీకు హ్యాపీయా, సంజనక్క అంటే బీపీయా? ఎందుకు ఎందుకు అంటే మళ్ళీ సంజనక్క డైలాగే కొట్టాల్సి వస్తుంది. అంటే వీళ్ళు అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తారు కానీ ఆంటీలు ఎంకరేజ్ చేస్తలేరు, ఆంటీలు అంటే తక్కువ చేసి చూస్తున్నారు అని ఆ టైప్లోనే ఉన్నది. అవునా కదా చెప్పండి. ఇప్పుడు అంటే ఇప్పుడు అందరూ పిలిచేది ఏమైనా లవ్ తోటి, అఫెక్షన్ తోటి, నిజంగా ప్రేమించి కాదు కదా. ఊరికే క్యూట్గా ఒక బాండింగ్, ఒక అల్లరిగా, ఒక సరదాగా ఇమాన్యుల్ తోటి ఎట్లయితే సరదాగా ఉంటారో అదే సరదాతోటి ఇమాన్యుల్ తోటి ఉన్నట్టుగానే సుమన్ శెట్టి అన్నతోటి కూడా ఉంటారు కదా. వీళ్ళందరూ పిలిస్తే ప్రాబ్లం లేదు, వీళ్ళందరూ అంటే ప్రాబ్లం లేదు, సంజనక్క అంటే ఎందుకు ప్రాబ్లం? బై టెల్ మీ. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చెప్పిరేనా? వాళ్ళ ఫ్యామిలీ తనుజతో కూడా ఉండొద్దని చెప్పారు. మరి ఏమైంది? ఫ్యామిలీలు చెప్తే వింటుర్రా వీళ్ళు? ఒక మాట ఫ్యామిలీలు చెప్తే వీళ్ళు వింటుర్రా? కదా, లేదుగా, ఇంటలేరు కదా. ఇప్పుడు కమాండ్ చేసేటోళ్ళతో ఉండొద్దు అని చెప్పారు మరి భరణి అన్నకి. ఉంటాడా ఉంటలేడా? ఉంటాడు కదా, కొట్లాడుతూ ఉంటాడు, అంతేగాని మళ్ళీ వాళ్ళతో ఉంటాడు కదా. మనకి ఎపిసోడ్లో చూపించింది కదా, ఎపిసోడ్ తర్వాత జరిగింది చాలా ఉంది. దీని తర్వాత వీడియో అదే పెడతా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడరు, అన్సీన్ ముచ్చట, మిడ్ నైట్ ముచ్చట అన్నీ కలిపి ఒక వీడియో పెట్టబోతున్నా. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో కంటే ముందే అది పోస్ట్ చేసినా చేస్తా, చెప్పలేము. రైట్, నెక్స్ట్ మనకి ఇక్కడ సుమన్ శెట్టి అన్న పోయి కత్తి రీతుకి ఇవ్వగానే రీతు పోయింది నామినేట్ చేయడానికి పోయి సంజనాకని నామినేట్ ఇన్ ద సెన్స్ ఎలిమినేట్ చేయడానికి, టాస్క్ నుంచి బయటకు పంపడానికి పొడి చేసింది. సంజనాని కత్తి పొడిచి ఏం చెప్తుందంటే 9 మంది, ఇక్కడ 9 మందిలో మీరు 9 మందిని బిలో ద బెల్ట్ మాట్లాడారు, గేమ్ గురించి మాట్లాడరు. మీరు నామినేట్ చేసినా కానీ ఏదైనా గొడవ అయినా గేమ్ గురించి మాట్లాడకుండా బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడతారు, అంటే బాగా దిగజారుడు మాటలు మాట్లాడతారు అని చెప్పింది. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. సంజనక్క చాలా అంటే పర్సనల్గా ట్రిగ్గర్ అయితే పర్సనల్గా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఇప్పుడు డిమాండ్ పవన్ దగ్గర మాట్లాడిన మాటలు కావచ్చు, సుమనన్న దగ్గర అంటే అది పెద్దగా దిగజారుడు మాట ఏం కాదు, కానీ తొక్కలో క్యాప్టెన్సీ కావచ్చు, ఆ తొక్కలు ఏరడం ఇట్లాంటివన్నీ అది కొంచెం ఓకే. కానీ ఇది చేతిలో గాజులు వేసుకున్నాం అనేది పెద్ద మ్యాటర్ కాదన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు సంజనక్కకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ పెద్ద మాటలు కాదనిపిస్తాయి, కానీ అవన్నీ పెద్ద మాటలే. ఒక అబ్బాయిని పట్టుకొని నువ్వు చేతిలో గాజులు వేసుకుని ఉన్నావు అని అంటే ఖచ్చితంగా జెండర్ని డిస్క్రిమినేట్ చేసి మాట్లాడినట్టుగానే అవుతుంది. అండ్ నువ్వు అమ్మాయిలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నావు కానీ ఆంటీలకు ప్రిఫరెన్స్ ఇస్తలేవు, అమ్మ వయసు ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తలేవు అంటే అది కూడా కొంచెం తగ్గించినట్టు మాట్లాడుతుంది. కానీ ఆ టైంలో డిమాండ్ పవన్ చేసింది అదే. డిమాండ్ పవన్ ఫ్లోరస్ అయిన కానీ సంజనాక్కని కానీ పెద్దగా ఎంకరేజ్ చేయలేదు, కరెక్టేనే అన్నది. కానీ అంతకంటే నువ్వు నార్మల్గా చెప్పేది ఉండే, ఎందుకంటే తనతో తమ్ముడు అని రిలేషన్ అప్పుడే స్టార్ట్ అయింది. నా తమ్ముడు గెలిచిండు అని చెప్పి ఈమెకి ప్రిఫరెన్స్ ఇవ్వకపోయేసరికి ఈమె కాలుతుంది అంతే. ఈమె కాలితే ఇట్లా మాట్లాడుతుంది. అయితే ఇక్కడనే వాట్ ఈజ్ రియాలిటీ, వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ థింగ్ అనేది చూస్తే ఇక్కడ రియల్గానే ఉంది, సంజనక్క రియల్గానే ఉంది. కానీ మాటలు మాత్రం ఖచ్చితంగా జారింది. ఇక్కడ జారలేదు అని ఎవరు అన్నారంటే వాళ్ళు మూర్ఖులే, ఎందుకంటే జారిని అని ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఈమె మాట్లాడిన దానిలో ఏమైనా వాస్తవం ఉంటే అది కూడా చెప్పుకోవాలి. ఏది వాస్తవం, ఏది రాంగ్, ఏది రైట్, ఏది రాంగ్ అన్నీ మాట్లాడాలి. అది నువ్వు నచ్చినా నచ్చకపోయినా నిజం లేకనే మనం నిర్భయంగా మాట్లాడుకోవాలి. రైట్. అయితే ఇక్కడ ఈ మాట్లాడినా బిలో ద బెల్ట్ మాట్లాడినావు అంటే ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ ఎందుకు నువ్వు నిన్ను అట్లా పోర్ట్రే చేసుకున్నావు అని అన్నది. అంటే ఈమె గురించి చెప్తే బిలో ద బెల్ట్ ఈమె గురించి మాట్లాడినావు అని అంటే నువ్వేంటి డిమాండ్ తోటి అంటుకొని ఉంటావు, డిమాండ్ తోటి లైట్స్ ఆఫ్ చేయగానే పోయి ఆడ కూర్చుని బెడ్లో కూర్చుండి పక్కన కూర్చుంటావు. ఈ మాటలకి అక్కడ మనకి ప్రూఫ్స్ ఉన్నాయంటే ఉన్నాయి, వీళ్ళిద్దరు కలిసి కూర్చుంటారు, ముచ్చట పెట్టుకుంటారు. కానీ అంతకు మించి శృతి మించి పోతురా అంటే లేదు కదా అని మనం క్వశ్చన్ చేయొచ్చు. ఖచ్చితంగా రీతు డిమాండ్ పవన్ శృతి మించి పోతురా అంటే లేదు. అక్కడికి ఒక పులిస్ స్టాప్ అయితే పెట్టారు, వాళ్ళు అంతకు మించి బార్డర్ క్రాస్ చేసి అయితే పోతలేరు. కానీ ఈ మధ్యకాలంలో డిమాండ్ మాత్రం కొంచెం ఏమైపోతుందంటే ఇట్లా అట్రాక్ట్ అయిపోయి బాగా డిమాండ్ పవన్ తన గేమ్లో తను ఉండలేకపోతాడు, తను అవాయిడ్ చేస్తుంటే కానీ, తను మాట్లాడకపోయినా కానీ, తను నెగిటివ్గా మాట్లాడినా కానీ ఘోరంగా డిప్రెషన్లోకి పోతాడు. ఇది డిమాండ్ పవన్ గేమ్కి బాగా ఇబ్బంది అవుతుంది, కానీ రీతు గేమ్కి ఇబ్బంది అవుతలేదు. రీతు చాలా స్ట్రాంగ్గా గేమ్ ఆడుకుంటుంది, కానీ డిమాండ్ పవన్ అట్లా లేడు. డిమాండ్ పవన్ డల్గా స్టార్టింగ్లో డల్గా ఉన్నాడు, కానీ మరీ ఇంత డల్గా లేడు. ఇతను ఒక రకమైన డిప్రెషన్లో కనబడతాడు ప్రతిసారి మనకు గమనిస్తే. గేమ్లో బాగా ఆడతాడు, మిగతా టైంలో అంతా డల్గా డిప్రెసివ్గా కనబడుతుండు. సో అది ఖచ్చితంగా ఈ రీతుతో ఉన్న బాండ్లో ఉన్న వస్తున్న చిన్న చిన్న గ్యాప్స్
అండ్ మనోడు కూడా కొంచెం ఉమ్, చెప్పాలంటే జెంట్స్ అర్థం చేసుకోవచ్చు, మన బాయ్స్ అర్థం చేసుకోవచ్చు కదా, కొంచెం డిఫరెన్సియేషన్ కనబడుతుంది కదా, కొంచెం మనోడు అంతా కింద మీద అవుతాడు. రైట్. నెక్స్ట్ అయితే ఇక్కడ సంజనక్క అంటది, ఎందుకు నువ్వు అట్లా పోర్ట్రే చేసుకున్నావు అంటే, ఎట్లా పోర్ట్రే చేసుకున్నావు, ఏం మాట్లాడుతున్నావు అంటే, ఆయేష వచ్చి ఏం చెప్పింది నీకు, రమ్య వచ్చి ఏం చెప్పింది. అయితే ఇక్కడ అక్క చెప్పే మాటలలో వాస్తవం మనం మాట్లాడుకోవాలంటే, తనను తాను ఆ ట్రాక్లో పోర్ట్రే చేసుకుంది. ఎందుకంటే ప్రీవియస్ సీజన్లో తన ఫ్రెండ్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే మనకు ఒక ట్రాక్ అనేది ఉంటే మనం కరెక్ట్గా సర్వైవ్ అవుతాం లాస్ట్ దాకా, బాగుంటుంది. ఆ ట్రాక్ కోసం జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు, కాబట్టి కంటిన్యూగా మనం లైమ్ లైట్లో ఉంటాము అనే ఇది ఒకటి ఉంటుంది. ఎందుకంటే మాకు జబర్దస్త్ చేసినప్పుడు ఇప్పుడు ఆ, సుధీర్ రష్మి అంటారు, ఎందుకంటారు, ఊరికి నా ట్రాక్ ఒకటి సెట్ చేసి పెడితే మనం మాట్లాడుకుంటాం. అక్కడ ఏముండదు, వాళ్ళు ఇద్దరు మధ్యలో ఏముండదు, మామూలు ఫ్రెండ్స్ ఉంటారు, క్యాజువల్గానే ఉంటారు. కానీ మనం ఆ ట్రాక్ ఒకటి సెట్ చేస్తే దాని గురించే మాట్లాడుకుంటారు. ఇక నిబ్బా నిబ్బీలు అంతే, ఇక దాని మీదనే ఫోకస్ ఉంటుంది, ఇంకోటి ఉండదు. అసలు నీకు అక్కడ కామెడీ షోలో కామెడీ కంటే ఎక్కువ ఈ ట్రాక్ హైలైట్ అవుతుంది. లైక్ ఆ తర్వాత ఇమాన్యుల్ వర్ష అనేది ఒక ట్రాక్ వేసారు మనకి జబర్దస్త్లో. అది కూడా ఏంటంటే ఒక ట్రాక్ ఊరికనే వేస్తారు, వేస్తే ఏంటంటే జనాలు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, మిగతా అన్నీ వదిలేస్తారు. అట్లా రీతు అజీజా చేస్తున్నదే మావిడి పేరు ఉండే ఆజాదా, మావిడే రైటర్గా ఆర్టిస్ట్. మనోడిది ఒక ట్రాక్ వేసారు, ఊరికనే వేస్తారు. అట్లా ఊరికనే ట్రాక్ వేస్తుంటే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. లైక్ ఒక ట్రాక్ వేసుకుంటే బెటర్ ఉంటుంది అని చెప్పి ప్రీవియస్గా ఇదే బిగ్ బాస్లో ట్రాక్లు వేసుకున్న వాళ్ళు, ఇప్పుడు రాహుల్ పొన్ను కావచ్చు, ఇట్లా రకరకాల ట్రాక్లు వేసిన వాళ్ళంతా కూడా సక్సెస్ఫుల్గా సీజన్ అంతా ఉన్నారు కదా. ఉండేసరికి ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, మనం డబ్బులు వస్తాయి, సీజన్ అంతా ఉంటాం, ఇక్కడ ట్రాక్తో మనకేం పోయిందేం లేదు, వచ్చిందేం లేదు, ఊరికనే ఉంటుంది. ఓ ఫ్రెండ్ అట్లా ఉంటాడు, కానీ జనాలకి ఏంది, ఫ్రెండా లేదంటే దానికంటే లవరా లేదంటే ఇంకేదో స్నేహించుకోవడం, ఇట్లాంటివన్నీ బెనిఫిట్ ఆఫ్ డౌట్లో పెట్టి ఉంచేసినాం అనుకో, వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు తనుజ అండ్ కళ్యాణ్ది కూడా చిన్న సైజ్ ట్రాక్, అది పూర్తి స్థాయిలో ఎందుకు మరీ అంటే కట్టడి చేసి పెట్టింది. తనుజ చాలా స్ట్రిక్ట్గా కట్టడి చేసి పెట్టింది, కానీ ఒక ట్రాక్ లాగానే, అంటే జనాలకి ఇది ఏంటి, ఈ బాండ్ ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ లాగా రేజ్ చేసి పెట్టేస్తే దీని గురించి మాట్లాడుకుంటారు అనే రకంగా ప్లాన్ చేసుకుని స్టార్టింగ్లో సెట్ చేసుకున్నారు వీళ్ళంతా. ఆ సెట్టింగ్లో భాగంగానే జరిగినాయి. మీరు ఎవ్వరి ఫ్యాన్ అయినా ఓకే, నేను చెప్తాను, మీరు ఎవ్వరి ఫ్యాన్ అయినా ఇదే ఉంటుంది ఇక్కడ. ఇది మీడియా. ఇక్కడనే నేను 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఐ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్. నేను చెప్తున్నా అంటే అథెంటిక్, రాసుకోరు అంతే. ఈ ట్రాక్ ఉంటుందంటే జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఈ ట్రాక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఈ ట్రాక్ గురించి క్వశ్చన్ మార్కులు రేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలా కప్పులుగా చేసి వీడియోలు చేసుకుంటూ ఉంటారు, వీళ్ళకి బాండింగ్ గురించి వీడియోలు చేస్తారు, లవ్ అని చెప్పి వీడియోలు చేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ కింద వీడియోలు చేస్తారు. ఇప్పుడైతే ఏఐ యూజ్ చేసి ఇంకా అంతకుమించి చేస్తారు, పెళ్ళిళ్ళు అయిపోయినట్టు ఇంకేదో అయిపోయినట్టు కూడా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. కళ్యాణ్ తనుజ అయితే బొచ్చని వీడియోలు కనబడుతున్నాయి. తనుజ వాళ్ళకి సంబంధించిన టీం ఏదైనా ఉంటే కొంచెం యాక్టివేట్గా అండి, కొంచెం నెక్స్ట్ లెవెల్కి కూడా పోతున్నాయి ఏ వీడియోలు, కొంచెం చూసుకోండి. కొంచెం నెక్స్ట్ లెవెల్కి పోతున్నాయి వీడియోలు, అర్థం చేసుకోండి నేను చెప్పేది. రైట్. అయితే ఇట్లాంటిదంతా జనాల్లో పెట్టి ఉంచితే వీళ్ళు దీని గురించి మాట్లాడుకుంటారు అనేది ఒక థింగ్. అయితే అందుకే అంటుంది సంజనక్క, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అట్లా పోర్ట్రే చేసుకున్నావు, నువ్వు అట్లా ఎందుకు చూపించుకుందామని ట్రై చేసినావు. ఇప్పుడు ఇమాన్యుల్ ఎంటర్టైనర్గా చూపించుకుందామని ట్రై చేసిండు. ఇప్పుడు ఆ, కళ్యాణ్ ఉన్నాడు, తను గేమ్ పరంగా అంటే సోల్జర్ అట్లేం లేదు. కళ్యాణ్ ఏం పెద్ద స్పెసిఫిక్ గేమ్ చూపించుకోలేదు, కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో ఒకరు ఎంటర్టైనర్గా, ఒకరు ఎమోషనల్ థింగ్, ఒకరు ఇప్పుడు క్రై బేబీ తనుజ అంటే క్రై బేబీ ఏడుస్తూ ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో చూపించుకుంది. తను హోమ్లీగా ఉంటుంది అండ్ క్రై బేబీ కైండ్ ఆఫ్ థింగ్, అన్నిటికీ అలుగుతుంది, ఏడుస్తుంది అనే టైప్గా తను ప్రొజెక్ట్ చేసుకుంది. సంజనక్క బాస్ లేడీ కైండ్ ఆఫ్ థింగ్లో ప్రొజెక్ట్ చేసుకుంది. వారిని అన్న పెద్ద మనిషి, అందరికంటే నేను పెద్దోని, పెద్దరికం అనే కైండ్ ఆఫ్లో చూపించుకున్నాడు. సుమన్ అన్న అందరికీ సైలెంట్గా ఉంటాడు, క్యూట్గా ఉంటాడు, క్వైట్ అంతే, ఏం లేదు, క్వైట్గా ఉంటాడు అంతే అన్నట్టుగా చూపించుకున్నాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కో రకంగా పోర్ట్రే చేస్తే నువ్వు ఎట్లా పోర్ట్రే చేసుకున్నావు, నీదొక బాండ్, నీదొక లవ్ ట్రాక్ కింద పోర్ట్రే చేసుకున్నావు అనే సెన్స్లో చెప్పింది. ఆయేష వచ్చి ఏమన్నది, ఈ లవ్ ట్రాక్ వల్ల నేను ఖరాబ్ అయిపోతుంది, నువ్వు కావాలని చేసినావు, ఇది ఒక ఫేక్ లవ్ ట్రాక్ అని క్రియేట్ చేసినావు అని చెప్పి ఆయేష చెప్పింది. రమ్య చెప్పింది నువ్వు అంతా ఫేక్ చేస్తాను, ఇట్లా ఫేక్ లవ్ ట్రాక్ అని చెప్పింది. అండ్ డిమాండ్ పవన్ కూడా చాలా క్లారిటీగా చెప్పింది. అంటే ఇద్దరు అనుకునే చేశారు. ఇప్పుడు డిమాండ్ పవన్ కూడా రెడీగా ఉన్నాడు, నేను కూడా కంటెంట్ కోసం అని చెప్పి స్టార్టింగ్ అన్నాడు. తను చాలా ఫోకస్డ్గా వీళ్ళిద్దరు గేమ్ గురించి ఉన్నారు. కానీ ఇది యాక్చువల్గా ఇదంతా సైలెంట్గా పోతుంది, చాప కింద నీరులాగా పోతుంది. అండ్ ఆ లవ్ ట్రాక్ని, ఆ ఫేక్ ట్రాక్ని కూడా జనాలు పట్టించుకోవడం మానేసారు. అండ్ తన గేమ్ని, ఈయన గేమ్ని మాత్రమే చూస్తారు, మిగతా ట్రాక్ అంతా గంగలో కలిపేశారు. జనాలు దేకట్లేదు కూడా, ఆ ట్రాక్ని జనాలు దేకట్లేదు, లిటరల్లీ దేకట్లేదు. తనుజ కళ్యాణ్ది మాత్రం ట్రాక్ వేసుకుని వీడియోలు చేసుకుంటారు, రీల్స్ చేసుకుంటారు, చేస్తూ ఉన్నారు, ఇక పిచ్చి పిచ్చిగా ఏది పడితే చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళ ట్రాక్ని గురించి జనాలు కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు సడన్గా సంజనక్కతో పెట్టుకునేసరికి నువ్వేం ఆడతలేవు అని అంటే, నువ్వేం ఆడినవు ఇన్ని రోజులు, నువ్వు చూపించుకునేది, నువ్వు పొద్దుగా లేవగా నువ్వు ఆ మూలకు పోతావు, తను ఈ మూలకు పోతాడు, మళ్ళీ కొద్దిసేపటికి ప్యాచప్ అవుతారు. బర్నీ అన్న దగ్గర చెప్తుంది, అన్సిన్ ముచ్చట్లలో ఉంటుంది. బర్నీ అన్న దగ్గర ఏమని చెప్తుంది తెలుసా, వీళ్ళు అసలు రీతు గేమ్ ఏంటిది, స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు తను ఆడిన గేమ్ ఏంటిది అంటే మన కళ్ళ ముందు చూస్తే టక్కన అదే కనబడుతుంది. చెప్తుంది, పొద్దున్న లేవాలి, డిమాండ్ తోటి గొడవ పెట్టుకోవాలి,
మధ్యాహ్నం వరకు ప్యాచప్ కావాలి. మధ్యాహ్నం తిన్న తర్వాత మళ్ళీ ఒక గొడవ పెట్టుకోవాలి. మళ్ళీ సాయంత్రం వరకు ప్యాచప్ కావాలి. ఒకవేళ మధ్యలో టాస్క్ వస్తే ఆడాలి. టాస్క్లో సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేసినందుకు గొడవ పెట్టుకోవాలి. సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేస్తే తక్కువ సపోర్ట్ చేసి నేను గొడవ పెట్టుకోవాలి. సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేయలేదు గొడవ పెట్టుకోవాలి. టాస్క్లో వాళ్ళకి ఆపోజిట్గా పడితే అట్లా గొడవ పెట్టుకోవాలి. ఇద్దరికి కంబైండ్ పడితే అట్లా గొడవ పెట్టుకోవాలి. మళ్ళీ సాయంత్రానికి కలిసిపోవాలి. 7 to 9 మధ్యలో ఒక గొడవ ఉంటుంది. 9 తర్వాత ప్యాచప్ ఉంటుంది. ఇట్లా ప్రతిరోజు ఈ ఒక ట్రాక్ మాత్రమే వేసుకుని ఖచ్చితంగా దీని మీదనే కావాలని ల్యాగ్ చేసి, కావాలని గొడవ చేసి, కావాలని కొట్లాడి, కావాలని పెట్టుకుని కంటెంట్ని క్రియేట్ చేసారు తప్ప వీళ్ళు అసలు ఆడిన ఆట ఏమున్నది? టాస్కులలో పర్ఫార్మెన్స్ చూపించారు కానీ మిగతా టైం అంతా కూడా ఇదే చేసిరు వాళ్ళు. 60 రోజులు ఉంటే 60 రోజులు ఇదే చేసిరు, 70 రోజులు ఉంటే 70 రోజులు ఇదే చేసిరు. ఇది తప్ప ఇంకోటి చేయలేదు అని చెప్పి నేను మాట్లాడతా అవసరమైతే అంట. అంత కాన్ఫిడెంట్గా అంత కరడు కట్టినట్టుగా వీళ్ళ మీద నేను చెప్తాను భయ్ ఇదే జరిగింది, ఇంతకు మించి జరగలేదని చెప్పి అన్సెన్లో చెప్తుంది భరణ్యాన్నతోటి. భరణ్యాన్న నవ్వుతూ ఉంటాడు లిటరల్. ఎందుకంటే భరణ్యాన్న కూడా ఈ బాండింగ్స్ అనేది పెట్టుకుని ముందరికి నడవడానికి ట్రై చేసిండు. సంజనక్క ఇమాన్యుల్తో కొడుకు అన్న బాండింగ్ తోటి కంటిన్యూ అయింది. మరి ఈ బాండింగ్ కరెక్టేనా అని అడుగుతారు. రీతుకు సంబంధించిన ఫ్యాన్స్ ఎవరు అన్నట్టు ఈ బాండింగ్ కరెక్టేనా, మరి వాళ్ళ బాండింగ్ అయితే అది బాండింగ్ అంటున్నాం, ఈ బాండింగ్ కరెక్టేనా అంటే ఇక్కడ ఈ బాండింగ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఆ సర్టెన్ టైంలో అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు 5 నెలల బేబీని ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన తర్వాత తను రోజు ఏడుస్తుంటే ఆ ఏడుపును చూడలేక రోజు ఒక 1/2 అవర్ 1 అవర్ నవ్విపించే ప్రయత్నం చేసింది. పడుకునే ముందు నవ్విపిస్తే రాత్రి లేచి ఏడుస్తూ ఉంటుంది, 2కి 3కి లేచి ఏడుస్తూ ఉన్నదని చెప్పి రోజు 1/2 అవర్ పడుకునే ముందు ఎంటర్టైన్ చేసి జోకులు వేసి అందరి మీద సెటర్లు వేసి ఆమె దగ్గర కూర్చుని ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేస్తే ఆమె హ్యాపీగా నిద్రపోతూ ఉండడం అట్లా అలవాటు అయిపోయి కొడుకు తల్లి అట్లా బాండ్ స్టార్ట్ అయింది. బాండ్ అతుకు పెట్టుకోవాలని ట్రై చేయలేదు. అంటే ఆర్టిఫిషియల్గా తయారు కాలే, బాండ్ న్యాచురల్గా ఫామ్ అయిపోతూ వచ్చింది. అట్లా అది దీనికి ఉన్న డిఫరెన్షియేషన్. అందుకే ఇప్పటికీ ఇంకా బాండ్ తెగిపోకుండా అట్నే ఉంది. ఇప్పుడు నాన్న బాండ్ ఏంటంటే అప్పుడు అల్లుడు, నాన్న, కొడుకు, కూతురు అని చెప్పి ఒక స్కిట్ లాగా డ్రామా చేస్తే అట్లా పుట్టిన బాండ్ అది. అందుకని చెప్పి అది కొంచెం అతుకుతూ కంటిన్యూ అయింది. ఏది తనుజ అండ్ భరణి అన్నది. కానీ స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళది ట్రూగా అంటే నాన్న కూతురు అనే బాండ్ స్టార్ట్ కాలే. ఏంటంటే కామెడీగా స్టార్ట్ అయింది, అది సీరియస్గా అయిపోయింది. అట్లా సరే. రీతు ఉండి అట్లీస్ట్ ఐఎమ్ జెన్యూన్, ఐఎమ్ రియల్, అట్లీస్ట్ ఐఎమ్ జెన్యూన్ అంటే అవునా అంటది ఎవరు? సంజన అక్క. ఇక్కడ రియల్ జెన్యూన్ అని అంటే వీళ్ళ బాండ్ సైడ్ నుంచి చూస్తే రియాలిటీ మనం క్రాస్ చెక్ చేసుకుంటే స్టార్టింగ్ నుంచి పోతే అది రియల్ బాండ్గా ఫామ్ కాలేదు. బేసిక్గా ఆర్టిఫిషియల్గానే కంటెంట్. శ్రీజ కూడా చెప్తుంది అప్పుడు, అరే తన కంటెంట్ కోసం చేస్తుందిరా నువ్వు అని అంటే నాకు తెలుసు, ఓకే నాకేం ప్రాబ్లం లేదు, నేను కూడా అందుకే చేస్తున్నా అని అంటాడు డిమాండ్ పవన్. అది చాలా క్లారిటీగా అంటాడు. సో కాబట్టి ఇక అందరికీ తెలిసే జరిగింది, తెలిసే స్టార్ట్ అయింది. ఈ లవ్ ట్రాక్ కోసమే డిమాండ్ పవన్ని లోపలికి పంపుతున్నారు అనేది కూడా లోపలికి పోయేటప్పుడు కూడా తెలుసు మనకి. కాబట్టి అతనికి ఫ్యాన్ బేస్ అనేది ఫామ్ కాకుండా అయిపోయింది. స్టార్టింగ్ నుంచి తను ఎంత మంచిగా ఆట ఆడినా తను లోపలికి పంపేదే. ఇప్పుడు కళ్యాణ్ ఆ షోలో బాగా ఆడిండు, ఇది అగ్ని పరీక్షలో. కాబట్టి కళ్యాణ్ని ఖచ్చితంగా తీసుకుంటారని మనం అనుకున్నాం. నాగా ఆడిండు, నాగాని తీసుకుంటారు అనుకున్నాం. నాగా చాలా అద్భుతంగా పాజిటివిటీని సంపాదించుకున్న ప్లేయర్ కాబట్టి అతన్ని ఖచ్చితంగా తీసుకుంటారు అనుకున్నాం. కానీ అతన్ని తీసుకోలేదు. షాకిబ్ని తీసుకుంటారు కావచ్చు, కొంచెం ఆగమాగం ఉంటాడు కదా మనిషి, డిఫరెంట్గా ఉంటుందని చెప్పి తీసుకుంటారు అనుకున్నాం, తీసుకోలేదు. మనకి కొత్తగా తెర మీదకి కొత్తగా వచ్చిన వాళ్ళే మర్యాద మనీష్ కావచ్చు, లేదంటే డిమాండ్ పవన్ కావచ్చు. ఆ షోలో అంతగా సక్సెస్ కాకపోయినా వాళ్ళిద్దరిని తీసుకున్నారు. అయితే మనం డిమాండ్ పవన్ తీసుకుంటున్నప్పుడే మనం అందరం అనుకున్నాం, ఏమనుకున్నాం? లవ్ ట్రాక్ కోసం మాత్రమే తీసుకుంటున్నారు అని చెప్పి గట్టిగా బలగుద్ది చెప్పినాం. కట్ చేస్తే లోపలికి వచ్చిన తర్వాత లవ్ ట్రాక్ కోసమే స్టార్ట్ చేసిండు. రీతు కూడా కోఆపరేట్ చేయడం, ఇద్దరు కూడా లవ్ ట్రాక్ కోసం సెట్ చేసుకోవడం, అండ్ కళ్యాణ్ కూడా రీతుతోటే ఫ్లడ్ చేయడానికి ప్రయత్నం చేయడం. అదే టైంలో ట్రయాంగిల్ స్టోరీ లాగా, రెక్టాంగిల్ స్టోరీ లాగా వింతగా నడిచింది. దాని గురించి నాగార్జున గారు కూడా వీకెండ్లో మాట్లాడిన రోజులు ఉన్నాయి. టోటల్గా కావాల్చుకొని ఒక ట్రాక్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు రియల్ అని అంటే ఖచ్చితంగా ఎవరు జెన్యూన్ అంటే ఖచ్చితంగా సంజనకే. ఫిల్టర్లెస్గా ఉంటుంది ఎప్పుడైనా. తప్పు చేసినా అని ఒప్పుకుంటుంది. తప్పు చేసినప్పుడు కూడా బాజాప్తుగా ధైర్యంగా చెప్తుంది. ఒప్పు అయితే ఒప్పు అని చెప్తుంది, రియల్ అయితే రియల్ అని చెప్తుంది, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తుంది. సో ఓవరాల్గా అయితే రియల్ ఏంటి, అబద్ధం ఏంటంటే రీతు రియలే. కానీ రీతు ఫంకీగా ఉండడం రియల్, రీతు నాటీగా ఉండడం రియల్, రీతు టాస్కులు ఆడడం సూపర్గా ఆడుతుంది, ఎక్సలెంట్గా ఫైట్ చేస్తుంది, పాయింట్స్ పెట్టడం అన్నీ ఎక్సలెంటే. ఒక లవ్ ట్రాక్ మాత్రం రియల్ కాదు, అదొక ఫేక్ ట్రాక్, డమ్మీ ట్రాక్. అట్లా ఊరికి నడిచింది. ఆ తర్వాత ఇక దోస్తులు అవుతారు కాబట్టి ఆ దోస్తులు అట్నే కంటిన్యూ అవుతూ ఉంటారు. కానీ సో ఈ రోజు పొద్దున సాయంత్రం అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి ట్యాబ్లెట్లు వేసుకున్నట్టుగా గొడవ వేసుకోవాలి ఖచ్చితంగా.
సంజనక్క చెప్పినట్టుగా పొద్దున, సాయంత్రం, రాత్రి ఖచ్చితంగా 3 పూట్ల 3 గొడవలు పెట్టుకోవాలి, ప్యాచప్, మళ్ళీ కలుసుకోవాలి, మళ్ళీ ఏడ్చుకోవాలి, అరుచుకోవాలి, లొల్లిపెట్టాలి, మళ్ళీ కలుసుకోవాలి. అదే పని కంటిన్యూ అవుతుంది. కీప్ ఆన్ కంటిన్యూగా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బాండ్ బ్రేక్ కాదు. ఎంత తిట్టుకున్నా, ఎంత అరుచుకున్నా కానీ సొంత మనుషులు లెక్కనే కలిసే ఉంటారు. ఎందుకంటే అది ఊరికనే చేస్తున్నారనే పాయింట్ వస్తుంది. సో ఇది మనకి ప్రోమోలో ఉంది. అంతకు మించి ఉంటుంది. అండ్ ఓవరాల్గా అయితే డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయినట్టుగా ఉంది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను. చాలామంది సంజనక్కకి నెగిటివ్గా కామెంట్ చేసేటోళ్ళైనా లేదంటే రీతుకి పాజిటివ్గా కామెంట్ చేసేటోళ్ళైనా ఒక పాయింట్ అడుగుతారు. ఈ టోటల్ సినారియోలో రీతుది ఒక్కడిదాందే తప్పు ఉందా? డిమాండ్ పవన్ది లేదా? డిమాండ్ పవన్ తమ్ముడు అవుతాడు, రీతు శత్రువు అవుతుందా అని క్వశ్చన్ చేస్తారు. 100% ఈ పాయింట్ని ఖచ్చితంగా పర్సనల్గా డిమాండ్ పవన్ తోటి కూడా కూర్చొని మాట్లాడాలి. మాట్లాడిందా? లేదు. రీతుకి చెప్తుంది, రీతుని అంటుంది, మరి డిమాండ్ పవన్ అన్నదా? అనలేదు. అండ్ పర్సనల్గా చెప్పాలి కదా, చెప్పలేదు. డైరెక్ట్గా వచ్చి నామినేషన్లో మాట్లాడుతుంది. దీనికి ఒక ఆన్సర్ ఉంది. అంటే సంజన తరపు వాళ్ళు వాదించుకోవాలంటే ఒక ఆన్సర్ ఉంది. అదేంటంటే సింపుల్ అబ్బా, రీతు సంజనతో పెట్టుకునేంత వరకు, నా జోలికి వచ్చేంత వరకు నేను తన జోలికి రాను అని బర్నీ అన్నతో అంటుంది. సో అదే ఆన్సర్. రీతు సంజనాక్కతో పెట్టుకుంది కాబట్టి సంజనాక్క రీతుని అంటుంది. డిమాండ్ పవన్ పెట్టుకుని ఉంటే డిమాండ్ పవన్ అనేది. సో ఇదే పాయింట్లో బర్నీ అన్నతో అంటుంది. అందరూ మంచోళ్ళే ఇక్కడ. అందరూ మంచోళ్ళే. అందరూ గేమ్ కోసం వచ్చారు. అందరూ వాళ్ళ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ రీతు మంచిదే, నేను మంచిదే అని ప్రతి ఒక్కరు మంచోళ్ళమే. ఎవరి లైఫ్లో వాళ్ళందరం ఉన్నాం. కానీ తను నా మీదకి వచ్చింది, నన్ను టార్గెట్ చేసి, నీ ఆట ఏమున్నది, 6 వారాల నుంచి నువ్వేం ఆడుతున్నావు, ఏం ఆడకుండా సర్వైవ్ అవుతున్నావు, బికాజ్ ఆఫ్ ఆ వైల్డ్ కార్డ్స్, ఆ ఫైర్ స్ట్రోమ్స్ ఉన్నారు కాబట్టి నువ్వు సర్వైవ్ అయినట్టుగా మాట్లాడింది. నా ఆటే లేదని చెప్పింది. నా ఆట లేదా? సరే, నా ఆట లేదు కదా, నా ఆట కనిపించలేదు కదా, నా ఆట ఏందో నేను చూపిస్తా. నా ఆట కనిపించలేదు అన్నది కదా, ఇప్పుడు తెలుస్తుంది నా ఆట ఏందో. తన ఆట ఏందో ఇప్పుడు నేను బయటపడతా. నా దగ్గర కంప్లీట్గా నేను చూసిందే మాట్లాడతా, నిజమే మాట్లాడతా. నా ఆట లేదన్నది కాబట్టి నేను తన ఆట చూపిస్తా. తన ఏం ఆడిందో చెప్తా జనాలకి. ఇప్పుడు ఉంటుంది చూడు, ఇక్కడ ఎవరు గల్రాని, సంజన గల్రాని నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అని ఇవన్నీ చెప్తుంది బేసిక్గా. ఒక నిమిషం ఇక్కడ రాసిన మిస్టేక్ చేసా, ఇక్కడ రాసిన గేమ్ ఏం ఆడింది అని అంటుంది కదా. సంజన గల్రాని ఇక్కడ నా జోలికి వస్తే ఐఎమ్ యువర్ మమ్మ, నేను మీ అమ్మ లెక్క. అంటే నువ్వు తాడింది అనేవాడంటే నేను తలంది అనేవాడు అంటే ఐఎమ్ యువర్ మమ్మ, ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ అన్నట్టుగా చెప్తుంది. ఐఎమ్ యువర్ మమ్మ. సంజన గల్రాని, నువ్వు ఈ స్కూల్లో చదివే పిల్లవైతే ఈ స్కూల్కి ప్రిన్సిపల్ని నేను. మొన్న ఎవరు అన్నారు కదా ఇది, ఎటకారం అనే స్కూల్కే ప్రిన్సిపల్ అని చెప్పి ఇక్కడ దివ్యనికి అంటుంది తనుజాతో గొడవ అయినప్పుడు. నాతో వద్దమ్మా, గేమ్ ఏం ఆడినావు, 6 వారాలు నుండి అన్నావా? ఓకే, నన్నే తొక్కాలని చూస్తున్నావా? నన్ను తొక్కడానికి వస్తే నేను తొక్కించుకోవడానికి రెడీగా ఉన్నాను అనుకుంటున్నావా? కనిపించలేదా? ఓకే చూపిస్తా. ఫ్యాక్ట్ ఏంటో చూపిస్తా, అసలు నిజమేంటో చూపిస్తా. ఇప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీదకి వస్తా నేను వస్తా అని అంటుంది. సో ఇది కథ అన్నట్టు. అర్థమైందా మీకు? ఇప్పుడు సంజన గల్రానికి ఎందుకు రీతు చౌదరిని టార్గెట్ చేసినట్టుగా అవన్నీ మాట్లాడుతుంది, పాతయన్ని తీసుకొచ్చి మాట్లాడుతుంది, మరి ఇన్ని వారాల నుంచి మాట్లాడుతుంది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అంటే దాని వెనకాల రీజన్స్ ఇవ్వన్నమాట. ఇది మ్యాటర్. సో డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయింది అని అంటున్నారు. డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయితే అతనికి టాప్ 5 ఛాన్సెస్ వచ్చేసినట్టే. దాదాపు ఒక వారం గండంలో ఉంటాడు, ఆ తర్వాత హ్యాపీగా తను క్యాప్టెన్ అయిపోతాడు. సో డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయిందా కాలేదా అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కానీ మీరు ఓట్లు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వారం తను సేవ్ అయితేనే కెప్టెన్సీ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వారం కూడా సేవ్ అవుతారు. ఆ నెక్స్ట్ వారం ఎండింగ్ అంటే 14th వీక్ ఎండింగ్ దాకా కూడా ఉంటాడు. ఒకవేళ లక్ బాగుంటే 15th వీక్కి వెళ్ళిపోయి టాప్ 5లో ఉంటాడు. కాబట్టి డిమాండ్ పవన్కి టికెట్ ఫినాల్లో గెలిచే, అంటే టఫ్ టాస్క్లు ఉంటాయి కాబట్టి టికెట్ ఫినాల్లో గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా వరకు ఛాన్సెస్ తనకు ఉంటాయి. కానీ ఒకటి చెప్తున్నా, ఈ వారం సేవ్ అయితేనే నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ నెక్స్ట్ వీక్ టికెట్ ఫినాలే గెలిచి ఫినాలే వీక్కి వెళ్ళగలుగుతాడు. సో దాని అన్నింటికి రీజన్, అంటే దాని అన్నింటికి మెయిన్ థింగ్ ఏం కావాలి, ఈ వారం సేవ్ కావాలంటే ఈరోజు ఒక్కరోజే ఓటింగ్ ఉంది, ఓటేసుకొని సేవ్ చేసుకోండి. ఒకవేళ డిమాండ్ పవన్ ఆట నచ్చితే. నాకు నచ్చలేదు భయ్, ఆ డిమాండ్ ఏందో రీతు ఏందో ఎప్పుడు చూడు 24 గంటలు టార్చర్ అని అనుకుంటే కనుక లైట్ తీసుకోరు. రైట్ మన ఇది వీడియో. నెక్స్ట్ వీడియో అన్సీన్ ముచ్చట్లు అండ్ మిడ్ నైట్ ముచ్చట్లతో ఉంటుంది. చాలా క్రేజీగా ఉంటుంది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. అందులోనే నేను నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి అనేది కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తా. ఓకేనా? బాయ్, టేక్ కేర్, సెబా కేర్. దిస్ ఈజ్ యువర్ సిర్ప్రమ్ శ్రీనివాస్ అలియాస్ శ్రీను62. ఇప్పటిదాకా కూడా నేను లైక్ల రిక్వెస్ట్ అడగనట్టున్నా, ఈ వీడియోలో మర్చిపోయినట్టున్నా. జర లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఓకేనా? ఉంటా, బాయ్.